అత మరణాత మరణాత ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయమునందు పద్మాసు దీపములో పరవాసి అయిన యోహాను ఆత్మవశమై ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షతను చూచాను. ఏమండి, యోహాన్ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షతను చూస్తా ఉన్నాడు ఆయన. ఎక్కడ? పద్మాసు దీపములో. అంటే ఈయన ఆత్మ వశమైపోయి ప్రభులో లీనమైపోయాడు ఆయన. కాబట్టి ఇక్కడ దైవజనులు చెప్తూ మరి మనకు వివరిస్తున్న మాట ఏమిటంటే 2-3 అధ్యాయంలో కూడా 7 సంఘముల యొక్క 7 సంఘముల యొక్క పరిపూర్ణ వధువు రూపమును చూస్తా ఉన్నాడు ఆయన. 2-3 అధ్యాయంలో ఏం చూస్తున్నాడండి యోహాను గారు? వధువు సంఘము యొక్క పరిపూర్ణ రూపమును చూస్తా ఉన్నాడు. వధువు సంఘము యొక్క రూపం చూస్తున్నాడండి ఆయన. అంటే వరుడెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. వధువెవరు? సంఘము. అంటే సంఘముల యొక్క పరిపూర్ణ వధువు రూపాన్ని చూస్తా ఉన్నాడు. నిజానికి ఈ లోకంలో వివాహాలు జరుగుతూ ఉంటాయి. మరి వివాహము పలానా అమ్మాయి అని తెలిస్తేనే మనము చూస్తాము. చూడకుండా ఆ వధువును మనం చూడగలమా? చూడలేము. ఏమో ఎవరో మనకి ఏం తెలుస్తుంది. కానీ ఇక్కడ యోహాను గారు ఏం చేస్తున్నాడండి ఆయన? పరిపూర్ణ వధువు రూపాన్ని చూసేస్తున్నాడు ఆయన. వధువు రూపాన్ని చూస్తున్నాడు. అలాగే దీని బిడ్డలారా, 4వ అధ్యాయంలో చూస్తే 4వ అధ్యాయమునందు పైకి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసినవి. ఏమండి, పైకి ఎక్కిరా, ఇక మీద జరగవలసినవి వాటిని నీకు కనుపరచదని ఒక స్వరం వినబడతా ఉన్నది. ఏం వినబడుతుందండి ఆయనకి? ఒక స్వరం వినబడతా ఉంది. ఇక్కడి నుంచి నీకు ఏం జరగాలో అవన్నీ కూడా నేను చెప్తాను అని ఒక స్వరం వినబడుతుంది ఆయనకి. తర్వాత వెంటనే యోహాను గారు ఏం చేశాడట? ఆత్మవశుడయ్యి పద్మాసు దీపము నందుంచి పరమునకు ఎక్కిపోయి ప్రభువు కనబరిచినవన్నీ చూశారా? పద్మాసు దీపం నుండి ఆయన పరమునకు ఎక్కి వెళ్ళిపోయాడు. ఆయన శరీరము అక్కడ విడబడినది. ఆయన ఆత్మ మాత్రమే పరమునకు వెళ్ళి దేని బిడ్డలారా పరమునకు ఎక్కి ప్రభు కనపరిచిన అన్నియు చూచెను. ఇదే ఆత్మ సంచార స్థితి అన్నారు దైవజనులు. తండ్రిగా దేవదాసయ్య గారు ఏం చెప్పారు? ఆత్మ సంచార స్థితి అని తెలియజేశారండి దేవుని బిడ్డలారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఏమిన్నాడండి? ఫస్ట్ ఏం చూశాడు? ఆత్మవశమై ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షతను చూశాడు మొదటగా అధ్యాయంలో. తర్వాత 2-3 అధ్యాయంలో ఏం చూశాడు? పరిపూర్ణ వధువు రూపాన్ని చూశాడు. మరి అలాంటి స్థితి మనలో ఉందా? పరిపూర్ణ వధువు రూపాన్ని మనం చూడగల స్థితి మనలో ఉందా లేదో ఒకసారి గమనించుకోవాలి మనం. అర్థమైందండి? ఆ వధువు దేని బిడ్డలారా, ఆయన వరుడుగా వస్తున్నాడంటే మనం వధువుగా సిద్ధపడుతున్నామంటే ఆ రూపం ఎలాగుంది? ఆ రూపం ఏ రూపంలో ఉన్నది మనం గమనించుకోవాలి, మనం చూడాలి. అందుకే దైవజనులు మరి 4వ అధ్యాయంలో ఏమంటున్నారంటే పైకి ఎక్కి రమ్ము, ఇక మీద జరగవలసినవన్నీ కూడా నీకు కనబరచదనని స్వరము వినబడెను. ఏ వినబడ్డదండి? ఆయన స్వరము మరి మనం విన్నామా? ఆయన స్వరం మనం వింటున్నామా? లోకంలో స్వరాలు వింటున్నామా? ఏమండి, లోకంలో స్వరాలు వింటున్నామా లేక ఆయన స్వరం వింటున్నామా? దీని బిడ్డలారా, అయితే వెంటనే ఆయన ఆ స్వరం వినంటే ఏం చేశాడు? ఆత్మవశం అయిపోయి పద్మాసు ద్వీపమునందుంచి ఆయన శరీరాన్ని అక్కడ ఉంచేసి దేని బిడ్డలారా పరమునకు ఎక్కిపోయి ప్రభు కనబరిచినవన్నీ చూసాను. దీని మనం కూడా ప్రభు మీద ఆనుకుంటే ఆయన కనబరిచినవన్నీ కూడా మనం చూస్తాం. ఏమండి, మనం కూడా ప్రభు మీద ఆనుకోవాలి. ఆనుకున్నప్పుడు ఆయన ఏమైతే చూపిస్తాడో అవన్నీ కూడా చక్కగా మనం చూస్తాం. మన కళ్ళు కూడా శుద్ధిగా ఉండాలి, మన నోరు కూడా శుద్ధిగా ఉండాలి, మన చెవులు కూడా శుద్ధిగా ఉండాలి. ఇవన్నీ శుద్ధి లేకుండా ఆయన ఎలా చూస్తాం? ఇవన్నీ శుద్ధి లేకుండా చూడగలమా? అందుకు దైవజనులు అన్నారు ఇది ఆత్మ సంచార స్థితి మనకు కలిగి ఉండాలి.
దైవజనులు కలిగి ఉన్నారు. అలాగే దేని బిడ్డలారా ఇంకా అనేకమైన భక్తులు కలిగి ఉండొచ్చు. యోహాన్ గారు కలిగి ఉన్నాడు, పరమనికి వెళ్ళిపోయాడు. ఆయన దేవదాస్ అయ్య గారు కలిగి ఉన్నాడు, ఆత్మ సంచార స్థితి కలిగి ఉన్నారు అయ్యగారు. అలాగే మనము కూడా ఏం చేయాలి? ఆత్మ సంచార స్థితిని కలిగి ఉండాలి. దేవస్తోత్రం కలుగురుగాక. దేని బిడ్డలారా కాబట్టి గమనించండి. తర్వాత దైవజనులు అంటూ ఉన్నారు, ప్రకటన 3-4 అధ్యాయములకు మధ్య రేప్చర్ ఇమిడి ఉంది. ఏముంది? 3-4 అధ్యాయుల మధ్య ఏముంది? రేప్చర్, రాకడ దేని బిడ్డలారా ఇమిడి ఉన్నది. అంటే ఇది బహు మరుగుగా దేని బిడ్డలారా 12వ అధ్యాయములో ఉన్నది. ఎక్కడుందంట? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదవాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో బహు మరుగుగా ఉందన్నారు దైవజనులు. ప్రకటన గ్రంథాన్ని అంతా కూడా దేని బిడ్డలారా యోహాను గారితో దేవుడు రాయించుకుంటే ప్రకటన గ్రంథాన్ని అంతా కూడా అద్భుతంగా వివరించారు దైవజనులు దేవదాస్ అయ్య గారు. ఆ ప్రకటన గ్రంథం అంతా కూడా చక్కగా వివరించే బుక్ రాశారు. దేని బిడ్డలారా ఆ యొక్క పుస్తకములో మనకి విపులంగా అర్థమవుతాయి చదువుకుంటే. దాని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దైవజనులు అంటా ఉన్నారు 12వ అధ్యాయంలో ఈ రాకడ అనేది మరుగుగా ఉన్నది. కాబట్టి 2-3 అధ్యాయంలో ప్రభువు భూమి మీద సంఘముల మధ్య తిరుగుచున్నట్లున్నది. 2-3 అధ్యాయులు ఏముంది? భూమి మీద ప్రభువు తిరుగుచున్నట్టుందంట. ఎలాగుందండి? ప్రభు ఎక్కడ తిరుగుతున్నారు? ప్రకటన 2-3 అధ్యాయంలో ప్రభు భూమి మీద తిరుగుతున్నట్టుంది. రాకడేమో 12వ అధ్యాయంలో మరుగుగా కనపడుతున్నది. దీన్ని మనం తరచుగా చదవాలి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ మనకు తెలియాలంటే ఏమండి, ఇవన్నీ మనకు తెలియాలంటే, లోతుగా వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన ఎక్కువగా చేయాలి. ప్రార్థన ఎక్కువగా చేస్తే దేని బిడ్డలారా మనకి కూడా మరి యోహాను గారు కలిగిన ఆ యొక్క ఆత్మ సంచార స్థితి, స్వరము, దేని బిడ్డ అలాగే వధువు సంఘము యొక్క రూపము, ఏంటి ఆత్మ వశము అవటం, ఇవన్నీ కూడా మనకి కూడా ప్రభు ఇస్తారు. ఏమండి, ఇవన్నీ కూడా మనకు కూడా ప్రభు ఇస్తారు. మనం ఏం చేయాలి? ప్రార్థన ఎక్కువగా చేసి దేని బిడ్డలారా ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. మన ప్రార్థనలో ఎక్కువగా ఉంటాం, లోకంలో ఎక్కువగా ఉంటాం. ఎవరంతే కదా, మనం లోకములో ఎక్కువగా ఉంటాం. కాబట్టి మనము పాపముని విడిచిపెట్టి ప్రభు చెంతకు చేరాలి, పరలోక రాజ్యం పొందుకోవాలి. అటు ధన్యత దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. మరణాత మరణాత మరణాత.